కీర్తన 35వ కీర్తన భాగం. ఈ 35వ కీర్తన భాగంలో భక్తుడైన దావీదు రాజు తన ఆత్మీయ అనుభవాన్ని తెలియజేసిన కీర్తనగా మనం చూస్తాం. 28 వచనాల సారాంశం ఒకటేనండి. ఎందుకంటే దేవుడు ఆయన ప్రజల పక్షమున వాద్యమాడేవాడని, ఆయనే మన జీవితంలో తగిన న్యాయము చేకూర్చేవాడని, నమ్మకము కలిగి మనం జీవించాలి అనేది దావీదు భక్తుని యొక్క అనుభవం. ఎందుకు దేవుడు తన ప్రజలైన మన పక్షమున వాద్యమాడతాడు అనేది, మనకు న్యాయం చేస్తాడు అనేది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, యోబు గ్రంథములు ఉంది, నరుని కాలం యుద్ధకాలం కాదా అంటాడు. అంటే మానవ జీవితం అనేది ఒక పోరాటముతో కూడింది. ఎందుకు మానవ జీవితం ఒక పోరాటం అని, యుద్ధకాలం అని చెప్పబడిందంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు ఆదిలోనే తన రూపములో తన పోలికలో మానవుణ్ణి సృజించక ముందే ఆయన ఆలోచనను ఎరిగినటువంటి ప్రధాన దూతైన లూసిఫర్ అప్పటికే దేవుని సన్నిధించుకు దూరం అయ్యాడు, త్రోసివేయబడ్డాడు, దేవునికి విరోధంగా మారిపోయాడు. ఎందుకంటే దేవునితో సమానుడిగా ఎంచుకున్నాడట. నేను కూడా దేవుని సభాపర్వతం మీద కూర్చుని దేవుని వలె పూజలు అందుకోవాలి, దేవుని వలె ఘనపరచబడని ఆలోచన హృదయములో ప్రధాన దూతైన లూసిఫర్కు కలిగితే, హృదయములో తలము పుట్టకముందు ఎరిగిన దేవుడు కనుక వాని హృదయ గర్వాన్ని బట్టి లూసిఫర్ను దేవుడు తన సన్నిధిలోంచి త్రోసివేశాడు. అలా త్రోసివేసినప్పుడు ఆ యొక్క లూసిఫర్ దేవునికి విరోధముగా తిరగబడి దేవునితో సాలంజి చేశాడంట. ఏంటో సాలంజి తెలుసా? దేవా, నీ రూపములో నీ పోలికలో నువ్వు నరుని చేయబోతున్నావు అనే సంగతి నాకు తెలుసు. నీ రూపములో నీ పోలికలో సృజించబోతున్నటువంటి, నీ కొరకు సృజించబోతున్నటువంటి ఆ నరుణ్ణి నీకు నేను దూరం చేస్తాను, నీ సన్నిధిలో ఆనందాన్ని అనుభవించకుండా చేస్తాను, నా వలే వాణ్ణి కూడా శాపగ్రస్తుడిగా మారుస్తానని సాలంజి చేశాడటండి. దేవుని స్తోత్రం చెల్లిందామండి. ఆదికాండం 1వ అధ్యాయంలోనే చరిత్ర అంత ఉంది. అది మర్మముగా దాచబడిన చరిత్ర కనుక దేవుడు తన రూపములో తన పోలికలో సృజించబడిన మానవులవైన మనలను దేవుని సన్నిధికి దూరం చేయాలని, తన వలె శాపగ్రస్తులుగా మార్చాలని సైతాన్ అనగా దేవునికి విరోధముగా రేపబడిన లూసిఫర్ సైతాన్గా మారిపోయాడు. సైతాన్ అని ఎవరిని అంటామంటే, విరోధంగా మాట్లాడేవారిని సైతాన్ అంటాం. ఈ సైతానికి మరొక పేరుంది, అన్యాయస్తుడు అని పేరుంది. ఎందుకంటే దేవుని సన్నిధికి మానవుని దూరం చేయడం అన్యాయం అండి. దేవుడు తన రూపములో తన పోలికలో తన కొరకు సృజించుకున్న మానవుణ్ణి దైవ సన్నిధిలోని ఆనందాన్ని అనుభవించకుండా, దేవునిలో ఉన్న పరలోక ఆనందాన్ని అనుభవించకుండా ఆ దేవుని సన్నిధిలోంచి దూరం చేయాలని పంతముతో ఉన్నాడు ఈ సైతాను. కనుక మానవుని జీవితం యుద్ధకాలం. ఏ సమయంలో మనల్ని దైవ సన్నిధించి వాడు దూరం చేస్తాడో మనకు తెలియదు. వాడు అన్యాయస్తుడు. న్యాయవంతుడైన దేవుని వద్ద నుంచి మనల్ని దూరం చేసి, అన్యాయస్తులుగా చేసి నాశనాన్ని నడిపించాలని వాడి ఉద్దేశం. అందుకని మానవ జీవితం ఒక యుద్ధకాలం. మానవ జీవితమే ఒక పోరాటం. హల్లెలూయా. మానవుడు న్యాయవంతుడైన దేవుని సన్నిధిని, సహవాసాన్ని విడిచిపెట్టకూడదు.
దైవ సన్నిధిని, సహవాసాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడే నీ జీవితం అన్యాయస్తుడైన సాతాను చేతులకు వెళ్ళిపోద్ది. అన్యాయస్తుడైన సాతాను చేతులకు వెళ్ళిపోతే నీ జీవితం అన్యాక్రాంతం అయిపోద్ది, నిత్యనాశనానికి వెళ్ళిపోద్ది. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. దేవుడేమో న్యాయవంతుడు, మానవ జీవితానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాడు. సైతానేమో అన్యాయస్తుడు, మానవ జీవితాన్ని అన్యాక్రాంతం చేయాలని చూస్తున్నాడు. న్యాయము అంటే ఏమిటో, అన్యాయం అంటే ఏంటో ఎవరైనా చెప్పగలరా? ఇవన్నీ కూడా వాడిక భాషలే. నిత్యం మన జీవితంలో జరుగుతున్న వాడిక మాటలు ఇవి. వీటికి అర్థమే తెలకపోతే మీరు ఈ లోకంలో లేరన్నమాట. ఏ లోకంలో ఉన్నారో మీకే తెలాలి. న్యాయం అంటే ఏమిటి, అన్యాయం అంటే ఏమిటి అర్థం చెప్పండి. సూటైన అర్థం చెప్పాలి. న్యాయం అంటే ఏమిటి? దేవుడు మనకు న్యాయం చేసేవాడికి ఉన్నాడు, అక్కడే ఉంది అర్థం. సైతానోమో అన్యాయమో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మన జీవితంలో. ఎందుకంటే మీరు అడగండి కానీ మేము చెప్పం అన్నట్టుగా ఉన్నారు మీరు. ఎందుకంటే ప్రియులారా, రాత్రే దేవుడు మాట్లాడాడు. దేవసన్నిధికి వచ్చిన వారికి దేవుడు ఏమిస్తాడని ఉంది? ముందు కృపావరాలు ఇస్తాడని ఉంది. దేవుని మాటలు చదివేవారుగా, దేవుని మాటలు వినేవారుగా, దేవుని మాటలు ధ్యానించేవారుగా, దేవుని గూర్చి పాడేవారుగా, దేవుని గూర్చి ప్రార్థించేవారుగా, దేవునందు విశ్వాసముతో అద్భుతాలు చేసేవారుగా, దెయ్యాలు వెళ్ళగొట్టేవారుగా, దేవుని కొరకు ప్రవచించేవారుగా, దేవునితో మాట్లాడే అన్యభాషలు కలిగిన వారిగా, ఇలాగ కృపావారాలతో దైవ సన్నిధికి వచ్చిన వారికి దేవుడు వరాలు ఇస్తాడని ఉంది. రాత్రే మనం ప్రభు మనకి ఇచ్చాడు మాటలు. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత కనీసం వాక్యం చదివే వరం, వాక్యాన్ని వినే వరం, వాక్యమును ధ్యానించే వరం, ప్రార్థించే వరం, పాటలు పాడే వరం, విశ్వాసముతో ప్రార్థించి దెయ్యాలు వెళ్ళగొట్టే వరం, విశ్వాసముతో ప్రార్థించి అద్భుతాలు చేసే వరం, ప్రవచించే వరం, దేవునితో మాట్లాడే అన్యభాషలు కలిగి ఉండే వరం, ఈ కృపావరాలు అనే వాటిలో ఒకటన్నా పొందుకోకపోతే ఎలాగండి? చదువు వచ్చిన వాళ్ళు చదవాలి, చదవాలని మనసు నీకుంటే చదివే వరం నీకు ఇస్తాడు. ఎక్కడికి వెళ్ళినా నీకు అవకాశం దొరికితే ధైర్యం తెలిసి చదివేతా గనగన. అలా బైబిలే చదవట్లేదు మన జనం. మన సంఘంలో మొదటి కీర్తన నుంచి చివరి కీర్తన వరకు వెళ్తాం, మళ్ళీ మొదటి కీర్తన నుంచి చివరి కీర్తన ఒక ఆరాధనలో మనం ఉపయోగం. ఎందుకంటే చదివేయగలదు, అందులో లోతైన విషయాలు ఉన్నాయి కనుక పదే పదే అవి రిపీట్ చేస్తున్నాం. అందులో ఎన్నో ఆ కీర్తనలో భక్తుల అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలు మనం నేర్చుకోవాలని ఆశతో ధ్యానిస్తున్నాం. ఇవి సంగతులు తెలుసు, రేపు వారం ఏ కీర్తన వస్తుందో. కానీ ఆ కీర్తన చదువుకుని రావాలి. ఎందుకంటే ఏమో చదివే అవకాశం నాకు దేవుడు ఇస్తాడేమో, నాకు ఇస్తాడేమో, ఎవరో ఒకరికి ఇస్తారులే అనుకుంటే నీవు చదవు. కనుక వచ్చే వారం 36వ కీర్తన చదువుకుని రావాలి, ఈ వారం 35వ కీర్తన చదువుకుని రావాలి. అంతేకాదండి, దేవుని పెట్టాలంటే ఎవరడి బ్యాటరీలు అన్నాడు ఒక భక్తుడు. అంటే ఏ వాక్యం చదవమన్నా వాక్యం చదవడానికి సిద్ధంగా ఉండాలంట. అది ఎవరేడి బ్యాటరీ అంటే. స్తోత్రం చెల్లించండి. బైబిల్లో ఉన్న ఏ అధ్యాయంలో ఏ వాక్యం చదవని అవకాశం ఇచ్చినా వెంటనే చదివే అనుభవం రావాలి చదువుకున్న వారికి. చదువు లేని వారు విని గ్రహించాలి. చదువుకున్న వారు చదవాలి, చదువు రాని వారు వినాలి. వినే మనసు నీకుంటే విన్న మాటలన్నీ హృదయంలో ఉంటాయి. ఎందుకొరకంటే ప్రియులారా గమనించాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను. నేను అడ్డదేగల మండలంలో పాపంపేట అనే ప్రాంతంలో ఓ చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ సంఘ పాస్టర్ గారి యొక్క భార్య, పాస్టర్ అమ్మగారి పేరు బైబిల్ ఉమ్మన్ అని పేరు పెట్టారట. అమ్మగారు మీ పేరేంటంటే బైబిల్ ఉమ్మన్ బాబు అంది. ఆయన పేరు జోసెఫ్ గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆయన పాస్టర్ గారు. అసిస్టెంట్ పాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, పిఎంపి డాక్టర్ సూర్యనారాయణ ఆయన పేరు. ఆ యొక్క జోసెఫ్ గారు మరణించారు, బైబిల్ ఉమెన్ మరణించారంటే సూర్యనారాయణ గారు ఉన్నారట. నన్ను ఇటీవల ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాడు ఆయన. స్తోత్రం చెల్లించండి. వారి సంఘంలో ఎన్నోసార్లు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇలా రెఫరెన్స్ చెప్తుండగానే ఆ అమ్మగారు బైబిల్ తెరవకుండా గనగన చెప్పేదండి, చదివేసేది.
ఏ రిఫరెన్స్ చెప్పినా వెంటనే నిలబడి గనగనా చదివేసి చూడకుండా బైబిల్ చేతిలో ఉండేది, తెరిచేది కాదు. నాకు రెండోసారి వెళ్ళినప్పుడు అడిగాను, అమ్మా మీరు బైబిల్ తెరవరేంటి, తెరవకుండా చదివేతారేంటమ్మా మీరు అన్నాను. చదువు రాదు బాబు నాకు అంది. మరి ఎలా చదవగలుగుతున్నారు గనగనా? నేను చెప్పిన ఏ రిఫరెన్స్ చెప్తా రిఫరెన్స్ గనగనా చదివేస్తుంది. అబ్బా నేను మనస్సు అప్పగించి వింటాను బాబు, నా మనసు నిండా దేవుని మాటలే. హల్లెలూయా. ఏ మాట చెప్పండి, ఏ వాక్యం చెప్పండి బైబిల్లో, ఆదికాండం ప్రకటన గ్రంథం వరకు ఏ అధ్యాయంలో ఏ వాక్యం మీరు చదవమన్నా నేను చదవగలను. దేవుని స్తోత్రం. అందుకే ఆ అమ్మగారికి బైబిల్ ఉమెన్ అని పేరు పెట్టారంట భక్తులు. నిజమే, సార్థకమైన పేరండి. కనుక నేను వింటే నాకు చదువు రాదు కదా అనుకున్నావేమో, నువ్వు వినే మనసు నీకుంటే నీ హృదయం ఉండ దేవుని మాటలే. దేవుని స్తోత్రం. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కనుక ఇవి కృపావరాలండి. మనం సిగ్గుపడకూడదు దేవుని సన్నిధిలో. పాటలు పాడేయాలని ధైర్యంగా పాడాలి, వాక్యం చదవడం ధైర్యంగా చదవాలి, అలాగే ప్రార్థన చేయమంటే ధైర్యంగా ప్రార్థన చేయాలి. ఇలాగ ఈ దేవుడిచ్చిన కృపావరాలు మనం పొందుకోకపోతే దేవుని బిడ్డలు ఎలాగవుతాం? మన ఇరుగు పొరుగు వారికి ఏమైనా ఆరోగ్యం పోకపోతే నువ్వు వెళ్ళి వెంటనే నూనె రాసి ప్రార్థన చేయగలగాలి. నువ్వు పాస్టర్ గారే రావక్కర్లా, నీవు ప్రార్థన చేసి దేవుడు అద్భుతాలు చేస్తాడు. అటువంటి విశ్వాసం ఉండాలి. ప్రభువా ఈ బిడ్డను ముట్టండి అయ్యా, ఈ గాయముని కట్టండి అయ్యా, ఈ దెయ్యాలు వెళ్ళగొట్టండి, ఎలగొడెత్తాడండి ఆయన విశ్వాసంతో ప్రార్థన చేస్తే. ఇవి కృపావరాలండి. కనుక ప్రియులారా గమనించాలి, బైబిల్ గ్రంథం చాలా తేటగా బోధిస్తుంది. స్తోత్రం చెబుదామా? ఈ వరాలు ఎందుకు దేవుడు ఇచ్చాడో తెలుసా? దైవ సన్నిధిని అనుభవించడానికి, దేవునికి దూరం కాకుండడానికి ఆ వరాలు దేవుడు మనకిచ్చాడు. స్తోత్రం చెబుదామా? మనం దేవుని పిల్లలమని లోకం తెలుసుకోవడానికి, అన్యులు తెలుసుకోవడానికి, ముఖ్యంగా మనకి విరోధైన సాతాను కూడా తెలుసుకుంటాడు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి కనీసం ఒక్క కృపావరం కూడా పొందుకోకపోతే, ఈ కృపావరాలనే ఆయుధాలు, ఇవి ఆయుధాలు. ఈ కృపావరాలు అదే సర్వాంగ కోసం అని పెట్టేట వాటికి పేరు. స్తోత్రం చెల్లించండి. ఈ కృపావరాలు పొందుకోకపోతే నువ్వు దేవుని బిడ్డవే కాదు. ఎన్ని సంవత్సరాల మందిరానికి వెళ్ళినా, ప్రార్థన చేయకపోయినా, పాటలు పాడకపోయినా, వాక్యం చదవకపోయినా, విశ్వాసంతో ప్రార్థన చేసి దెయ్యాలు వెళ్ళగొట్టకపోయినా, ప్రవచించకపోయినా, అన్య భాషలు మాట్లాడకపోయినా నువ్వు దేవుని బిడ్డలు ఎలాగవుతావు? అన్ని వరాలు నీకు ఉండకపోవచ్చు, కనీసం ఒక్క వరం అన్నా ఉండాలి. దేవుని స్తోత్రం. దగ్గరగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. వారే దేవుని బిడ్డలు, వారి పక్షమున దేవుడు ఉండి వాద్యమాడుతాడు. ఎవరితో? అన్యాయస్తుడైన సాతాను. అందుకనే న్యాయము అన్యాయం. న్యాయం అనగా మేలు చేయుట, అన్యాయం అనగా కీడు చేయుట. కనుక మేలు చేసేవాడు దేవుడు, కీడు చేసేవాడు సాతాను. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. లోకంలో చాలామంది న్యాయాధిపతులు ఉన్నారు. బైబిల్ చెప్పింది ముందే, ఆ న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందరని, డబ్బు కోసం న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తారు వాళ్ళు. వేసుకున్నది అందుకే నల్ల కోటు వేసుకుంటారు వాళ్ళు. అంటే లోనము తెల్ల షర్టు, పైనమో నల్ల కోటు. అటువంటి ఏంటి? న్యాయాన్ని అన్యాయంగా మార్చేసేవారము అని ముందే వాళ్ళు చూపించేస్తారు అక్కడ. స్తోత్రం చెల్లిందామా? అన్యాయస్తులైన న్యాయాధిపతులు అని పేరు పెట్టారు. ఈ లోకంలో ఉన్న ప్లేడర్లని, జడ్జీలు కూడా అలాగే అయిపోయారండి. ఇప్పుడు జడ్జీలు కూడా లంచాలు తెచ్చుకుని న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నారు. న్యాయం అని చెబుతున్నారు. మన లోకంలో ఎన్నో చూస్తున్నాం. స్తోత్రం చెబుదామండి. జడ్జీలను కూడా అరెస్ట్ చేసి జైల్లో వేశారు. చరిత్ర మీకు తెలుసా? లోకంలో జరుగుతుంది. దేవుని స్తోత్రం చెబుదామండి. అయితే దేవుడు మన పక్షము నుండి వాద్యమాడేవాడై ఉన్నాడు. నిజంగా నువ్వు దైవ సన్నిధిని, సహవాసాన్ని కలిగి జీవించగలిగితే దేవుడు నీ జీవితంలో న్యాయం చేస్తాడు. అన్యాసుని సాతానుని దూసి దూరంగా పారిపోతాడు. కనుక ప్రియులారా, దేవుడు భూలోక న్యాయాధిపతి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే లోక నివాసులందరి పట్ల మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే లోకవేశ నివాసులందరూ కూడా ఆయన సన్నిధిని, సహవాసాన్ని వెతకాలి.
ఆయన స్తుతించేవారుగా, ఆయన మాటలు చదివేవారుగా, పాటలు పాడేవారుగా, ప్రార్థించేవారుగా, ప్రవచించేవారుగా, ఆయనతో మాట్లాడేవారుగా, అద్భుతాలు చేసేవారుగా ఆయన విశ్వాసంతో ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకని యోబు గ్రంథంలో ఒక మాట ఉందండి. యోబు గ్రంథం 16వ అధ్యాయంలో ఒక మాట చదువుదామండి. భక్తుడైన యోబు పలికిన మాట చూడండి. 16:10 వచనం. 16వ అధ్యాయము ఆగమ్మ 19వ వచనం చదవరా తల్లి. ఎందుకంటే నాకు ఎక్స్ట్రా కళ్ళు ఉన్నా ఇవి కనపట్లేదు. నాకు కంటి చూపు సన్నగిల్లింది. మన సిగ్గుపడిన పని లేదు, దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే. స్తోత్రం చెబుదామా. 16:19 ఇప్పుడు నాకు సాక్షి అయినవాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. యోబు భక్తుడు ఊజు దేశములోనే ఐశ్వర్యవంతుడని రాయబడి ఉంది. అయితే దుష్టుడైన సైతాన్ యోబును పరీక్షించాలనుకున్నాడంట, పరిశోధించాలనుకున్నాడట. కనుక పరీక్షించాలని మనసు సైతానికి వచ్చి దేవుణ్ణి అనుమతి అడిగాడు. భూలోకములో నీ ఆ యోబు లాంటి భక్తుడే లేడంటున్నారు కదా, ఆయన చుట్టూ మీరు కంచి వేశారు, అందుకే వాడు అంతగా భక్తి చేస్తున్నాడు, ఈ సన్నిధిని సావాసాన్ని విడిచిపెట్టట్లా, ఆ కంచిని తొలగించండి, మీకు దూరం అయిపోతాడు అన్నాడంట. అయితే అతని చుట్టూ ఉన్న కంచిని తొలగిస్తాను, అయితే నువ్వు పైని పరిశోధించుకో, శోధించుకోమన్నాడు. ఎప్పుడైతే కంచెను దేవుడు తొలగించాడో ఆ యొక్క పరలోకం నుండి ఆ యొక్క దుష్టుడైన సాతాను భూమి మీదకి మరలా దిగి వచ్చి యోబు గారికి ఉన్నటువంటి ఐశ్వర్య ఘనతలన్నీ ఒక్కరోజునే తొలగించాడంట. ఆ యొక్క మందలన్నిటిని హరింపజేశాడు. యోబు కలిగి ఉన్న 10 మంది బిడ్డలను కూడా ఒక్కరోజుగానే నశింపజేశాడు. ఈ రీతిగా యోబు కలిగిన సమస్త ఐశ్వర్యాన్ని సైతాను తొలగించి వేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క కాపుదల యోబుకు దూరమైందో యోబును వాడు శోధించడం ప్రారంభించాడు. సమస్తమును కోల్పోయినా కానీ యోబు మాత్రం దేవుడు అన్యాయస్తుడు కాడు అంటున్నాడు. హల్లెలూయా. ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయంలోనే ఉందన్నమాట. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో అంటాడు, యోబు దేవుడు అన్యాయస్తుడు కాడు అంటాడండి. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట ఎక్కడ ఉంది? ఏమైనా చదువుతారా? ఎక్కడమ్మా రిఫరెన్స్ అది? చదువమ్మా. అందుకు యెహోవా అది కాదు, యోబు అంటాడు దేవుడు అన్యాయస్తుడు కాదనే మాట కావాలి. 22 ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయస్తుడని అన్యాయము చేసినని చెప్పలేదు. తనకు కలిగినటువంటి బిడ్డలందరూ ఒకరోజు చనిపోయినా ఆస్తులన్నీ హరింపజేసిన సైతాను దేవుడు నాకు అన్యాయం చేశాడనే సంగతి యోబు పలకలేదండి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే యోబు దేవుని సన్నిధిని సహవాసాన్ని కలిగినవాడు, దేవుడు న్యాయవంతుడని ఎరిగినవాడు, దేవుడు అన్యాయస్తుడు కాదని ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం. కనుకని అంటాడు, నా పక్షమున ఉన్నవాడు పరమందున్నాడు. హల్లెలూయా. నా పక్షమున ఉన్నవాడు దేవుడు, ఆయన పరలోకమందున్నాడు అని ఎంత ధైర్యంగా చెబుతున్నాడండి. ఎంతమంది మీరు తన స్నేహితులు వచ్చి తన భక్తిని శంకించినా,
నిజంగా నువ్వు నిజమైన భక్తుడు అయితే ఎందుకు ఈ శోధనలు వచ్చాయి? ఆస్తిపోసులు హరించిపోయాయి, బిడ్డలందరూ ఎందుకు చనిపోయారు? నీ భార్య నిన్ను ద్వేషించి ఎందుకు దూరం అయింది? ఆయన తన యోబు భక్తిని శంకిస్తున్నప్పుడు అంటాడు, నా పక్షమున ఉన్నవాడు పరమందున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అదే యోబు గ్రంథం 34 అధ్యాయంలో కూడా యోబు చక్కని మాటలు పలికాడండి. ఎందుకంటే నిజమైనటువంటి దేవుని బిడ్డలు అనుభవాలు అలాగుంటాయి. 34వ అధ్యాయం 10 నుంచి చదవండి దయతో. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికిచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయుడు, సర్వశక్తుడు, న్యాయము తప్పడు. దేవునికి స్తోత్రం చెల్లిందామండి, హల్లెలూయా. ఇంకా చూస్తే 21 నుంచి కూడా రాశాడు ఆ మాటలు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడినది, ఆయన వారి నడతలన్నీ కనిపెట్టుచున్నాడు. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటైనను మరణాంధకారమైనను లేదు. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలం అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు, వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు. ఎన్నెన్ని మాటలండి. అందరూ స్తోత్రం చెల్లిందామండి. దేవుని పక్షమున ఎవరున్నారో, దైవ సన్నిధిని సహవాసాన్ని ఎవరు కలిగి ఉన్నారో దేవునికి తెలుసండి. వారి పక్షమున ఆయన వాద్యమాడతాడు. ఎవరైనా ఏదైనా కాని పని చేస్తే, నేరం చేస్తే వారిని నిర్బంధించి న్యాయ విమర్శ చేసేవాడు కాదు దేవుడు. లోకములో చేస్తారు. ఎందుకంటే ఎవరైనా నేరం చేస్తే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వారు అరెస్ట్ చేసి వారు ఒక ఎఫ్ఐఆర్ అనగా ఆ కేసు నమోదు చేసి జైలుకి అప్పగిస్తారు, కోర్టుకి అప్పగిస్తారు. కోర్టేమో వారిని రిమాండ్లో పెడతాది ముందా. ఎందుకంటే విచారణ కొరకు. ఎన్ని సంవత్సరాలు పట్టేస్తుందండి ఒక్కొక్క కేసును. మన ఒక మాస్టర్ గారిని, ఒక పండిట్ ఆయన మహారాష్ట్రలో, ఆయన మీద ఏదో నేరం మోపారంట రాజకీయవేత్తలు. ఆయన తీసుకెళ్ళి జైలు వేసి కోర్టుకి అప్పగింత, కోర్టు ఏమో జైలు వేసేసింది అబద్ధ సాక్ష్యాన్ని చూసి. పాపం ఆయన కొన్ని సంవత్సరాలు, 28 సంవత్సరాలు ఎంతో ఆ కోర్టులో ఆ జైల్లో పడి ఉన్నాడు. చివరికి విచారణ చేయగా అతడు నిర్దోషని తీర్పు వచ్చిందంట. హల్లెలూయా. ఏ దోషమో లేనివాడని పని లేదు. లోక సంబంధ న్యాయాధిపతులు విచారణ చేస్తారు. ఆయన విచారణ చేయవలసిన పని లేదు. అంత గొప్ప న్యాయాధిపతి. దేవునికి స్తోత్రం. మన క్రియలకు తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. భూలోక న్యాయాధిపతి అని బైబిల్ గ్రంథం చాలా తేటగా చెప్తుందండి. స్తోత్రం చెబుదామమ్మా. 2 చేతులు తెచ్చిన వాళ్ళు బిగ్గరగా హల్లెలూయా. ఇంకా మీకు వివరణ కావాలి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు ఉంది. ఒకసారి చూడండి. యెషయా గ్రంథం చదువమ్మ. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును. తీర్పు తీర్చును. చాలా మంది స్తోత్రం చెల్లించండి. యెషయా భక్తుడు క్రీస్తు పూర్వమే ప్రవచించాడు. ఎందుకంటే దేవుడు తను ఎరిగిన వారికే కాదు న్యాయం తీర్చడం, తను ఎరగిన వారు కూడా న్యాయం తీర్చగలవాడట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే క్రీస్తు పూర్వం ఎందరో దేవుని ఎరగిన వారు ఉన్నారు. దేవుడు కాని వారిని దేవుడిగా ఆరాధించేవారుగా మారిపోయారు. నిజ దేవుని ఆరాధించకుండా, ఆ దైవ సన్నిధిని సహవాసాన్ని కలిగి జీవించకుండా, దేవుని చేత మేలు పొందకుండా,
అనేక మంది నశించిపోతున్నారట. కనుక నశించిపోవచ్చున్న వాడిని వెతికి రక్షించడానికి క్రీస్తే యేసుగా భూలోకానికి వచ్చాడు. ఆయనకు ముందుగా పేరు పెట్టాడు యెషయా ప్రవక్త ద్వారా, మధ్యవర్తి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడిని ఎరగని వారు కూడా న్యాయం తీర్చడానికి దేవుడే మధ్యవర్తిగా భూలోకానికి రాబోతున్నాడని క్రీస్తు పూర్వమే భక్తులందరూ ప్రవచించారండి. స్తోత్రం చెల్లిద్దాం. ఆ ప్రవచన సారమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే యేసుక్రీస్తు వారికి ఒక పేరుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకసారి చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 6వ వచనం వరకు చదువుదాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. దీనిని గూర్చి సాక్ష్యము యుక్త కాలములందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకు నేను ప్రకటించువాడిగాను అపోస్తులుగాను విశ్వాస సత్యముల విషయములు అన్యులకు బోధకుడుగాను నియమించబడి తిని నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు అంటాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని ఉద్దేశం ఏంటంటే ఏ మానవుడు అన్యాయం అవ్వకూడదు, జీవితం అన్యాయం అవ్వకూడదు. ఏ మానవుని జీవితం అన్యాయం కాకూడదు. ఏ మానవుడు కూడా కీడులో జీవిస్తూ నాశనం అయిపోకూడదు. ప్రతి మానవుడు మేలు పొందాలి, ప్రతి మానవుడు రక్షణ పొందాలి అని ఆ దేవదేవుడు మనుషులందరూ రక్షణ పొందాలని, దేవునిని గూర్చిన అనుభవ జ్ఞానం పొందుకోవాలని, దేవుడే న్యాయాధిపతని, ఆయనే మన పక్షము నుండి వాద్యమాడేవాడని, దుష్టిని కబంధ హస్తం నుంచి విడిపించేవాడని, దుష్టిని బారిన పడకుండా మన సురక్షితంగా కాపాడే వాడని, దేవుని కొరకు అనుభవాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ఆ దేవదేవుడే మానవులకు దేవునికి మధ్యవర్తిగా 2023 సంవత్సరాల క్రితమే లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మానవులకు దేవునికి మధ్యవర్తిగా వచ్చాడు కనుకనే ఆయన క్రీస్తు యేసు అనబడే నరుడు అన్నారు. మానవ రూపంలో రావాల్సి వచ్చింది ఆయన మధ్యవర్తిగా. ఆయన మధ్యవర్తిగా ఎందుకు వచ్చాడంటే దేవుని చేసే న్యాయాన్ని, దేవుడు న్యాయాధిపతని, ఆయనే మన పక్షముండి వాద్యమాడేవాడని, ఆయన అన్యాయస్తుడైన దుష్టుడై అన్యాయస్తుడైన ఆ సైతాను వలలో నుండి, సాతాను శరలో నుండి రక్షించగలవాడని తెలియజేయడానికే ఆయన భూలోకానికి మధ్యవర్తిగా రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకే మధ్యవర్తి ఒక్కడే, ఆయనే దేవుడు అని కూడా రాశాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. ప్రభు అయిన యేసుక్రీస్తుకి మధ్యవర్తి అని పేరు పెట్టబడిందండి. ఎందుకంటే న్యాయం అంటే ఏమిటో, అన్యాయం అంటే ఏమిటో మానవునికి తెలియజేయడానికి వచ్చాడు ఆయన. ఎవరు మేలు చేసేవారో, ఎవరు కీడు చేసేవారో తెలియజేయడానికి వచ్చాడు. కనుక మనం ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా నడుచుకోకూడదో కూడా చెప్పడానికి వచ్చాడు. ఆయన శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్న దినాల్లో అన్యాయాన్ని ఖండించాడండి. ఆయన న్యాయాన్ని స్థాపించాడు. ఆయన మానవుడు ఏ విధంగా నడుచుకోవాలో నేర్పించాడు ప్రభు. దేవునికి స్తోత్రం. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 23 చదివితే అక్కడ శాస్త్రులు పరిసయ్యులతో ఆయన చాలా ఘాటుగా మాట్లాడుతున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును, కనికరమును,
విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శులారా, దోమ లేకుండా ఉండునట్లు వడియగట్టి మొంటెనే మృంగువారు మీరే అంటూ 23 నుంచి నిజమే ఇంకా ఇంచుమించు 36 వరకు కూడా గద్దింపుతో కూడా మన అన్యాయాన్ని గద్దించాడండి. అక్కడ యేసు ప్రభువు వారు భూలోకానికి వచ్చినప్పటికీ భక్తిలో కూడా అన్యాయం జరుగుతుందంట. లోకములో ఎంతో అన్యాయం జరుగుతుంది, భక్తి జీవితంలో కూడా అన్యాయం జరుగుతుందట. ఏం చేయాలో చేయకుండా మానవుడు భక్తి చేస్తున్నాడట. ఆనాటి పరిసయ్యులు, యాజకులు అనబడే ప్రధాన యాజకులు, ఆనాటి భక్తులు అనగా భక్తిని బోధించేవారు, వారు ఆ బోధించే బోధకులు అన్యాయాన్ని బోధిస్తున్నారట. మీకు కలిగిన వాటిలో బాగానే ఇవ్వండి అని చెప్తున్నారు, కానీ దేవునికి ఇష్టమైన కార్యం న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, విశ్వాసమును కలిగి ఉండడం అనేది బోధించట్లేదట. దేవుని స్తోత్రం చెల్లించండి. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చెయ్యారులో సంఘంలో కొన్ని సంవత్సరాల క్రితం, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఆ పాస్టర్ గారు కూడా ప్రభు సంతికి వెళ్ళిపోయారు, నిద్రించాడు. ఆయన పిలిచి వాక్యం చెప్పడానికి కోటాలకి, ఉపవాస కోటాలు పిలిచేవాడు నన్ను. ఆ చెరువు పక్కన ఉంది ఆయన చర్చి. అక్కడ నేను దేవుని చిత్తాన్ని కోసం, దేవునికి ఇష్టలుగా ఉండడం కొరకు బోధించాడు. ఎన్నిసార్లు వెళ్ళినా అలాగే అదే బోధన, అది ఎప్పుడైనా అదే బోధ దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన అన్నాడు, కూటమి అయిపోయిన తర్వాత ఆ పక్కనే ఉండే రూములు కట్టాడు, ఆ రూముల్లో భోజనం వడ్డిస్తున్నారు సంఘస్థులు. నా పక్కన కూర్చొని అంటాడు, ఇవ్వడం నేర్పేంటి నువ్వు అన్నాడు. ఏంటంట? ఇవ్వడం నేర్పేంటి బాబా నువ్వు, ఇవ్వడం నేర్పు. ఆయనకి ఇష్టలుగా తర్వాత ఉంటే ఉంటారు, పోతే పోతారు. ఎవడో నేర్పపోతే మనం ఎలా బతుకుతాం రా బాబా అంటున్నాడు పక్కన కూర్చొని. ఏమి నేర్పాలంట? ఎవడో నేర్పాలంట. మీ ఇంట్లో వాళ్ళకు అక్కడ ఆ మామూల్లో చేపలు పడితే బాగానే ముందు దేవుని సేవకుడికి పంపేయండి. అరటికేళ వేస్తే మొదటికేళ దేవుని సేవకుడిని పంపేయండి. పంట పండగానే ఆ మొదటి మీరు బస్తాల్లో కట్టి దేవుని సేవకుడికి ఇచ్చేయండి. కొబ్బరికాయలు అన్నాట్లో దేవునికి ఇవ్వండి. ఇదే చెప్పాలంట ఆయన. అదే చెప్తాడంట చర్చిలో. మరి ఇంతకీ దేవునికి ఇష్టలుగా ఉండండి ఆయన బోధిస్తే కొంతమందికి పట్టుకుంది ఆ వాక్యం. ఇదేంటి నిజమైన వాక్యం అన్నారు. అందుకే ఆయన భయం పట్టుకుంది. వీళ్ళందరూ నన్ను విడిచిపెట్టేశారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోలే. స్తోత్రం చెల్లించండి అందరూ. కానీ ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, అది మానక దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి, ఇష్టలుగా కూడా జీవించాలి. కేవలం ఇచ్చేవారుగా ఉన్నంత రాని మీరు న్యాయాన్ని పొందలేరు. దేవుడు మీ పక్షమునుండు. మీరు ఇచ్చేవారిగా కాకుండా ఇష్టలుగా కూడా ఉండాలని చెప్తున్నాడు ప్రభు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అదియు మానక ఇదియు చెయ్యండి, న్యాయముగా ప్రవర్తించాలి. మేలు చేసేవారంగా మనం ఉంటే దేవుడు మనకు మేలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించాలి. ఈ విధంగా ప్రభువారు అనేక రకాలుగా అన్యాయాన్ని గద్దించాడు, న్యాయాన్ని స్థాపించాడు ప్రభు. అందుకే యేసయ్యకు భూలోక న్యాయాధిపతి అని పేరు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదవండి, త్వరగా చదవాలి. యోహాను రాసిన సువార్త. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చిరి. ఆమెను మధ్యను నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది. నీవు అట్టి వారిని రాళ్ళు రువ్వి
చంపవలెనని ధర్మశాస్త్రము ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించిన కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. చాలా మందరు స్తోత్రం చెల్లించండి, బిగ్గరగా దేవుని స్తుతించండి, మనసు పెట్టండి, వాక్యం అర్థం అవ్వాలి మీకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాబు ఆ బయట అటు ఇటు తిరగండి, ఎవరు బయటికి వెళ్ళకూడదు ఆక్షన్ జరుగుతున్నప్పుడు. వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ఒక రోజున ఒక దేవాలయములో సమాజ మందిరములో కూర్చుని నేల మీద ఏదో రాస్తూ ఉన్నారట. ఆయన అంతవరకు అనేక విషయాలు అక్కడ చేరిన వారికి బోధించారు. ఆ బోధించిన తరువాత ఆ బోధిస్తున్న సమయంలో శాస్త్రులు పరిసయ్యులు మరికొందరు కలిసి వ్యభిచారం చేస్తుండగా పట్టబడిన స్త్రీని ఒక దానిని తీసుకొచ్చి ఆ మందిరము మధ్యలో ఆ జనాల మధ్యలో నిలవబెట్టి యేసు ప్రభువును ప్రశ్నించడం మొదలెట్టారంట. బాధకుడా, ఇవి పాపము చేయించు పట్టబడిన స్త్రీ. మోషే ధర్మశాస్త్రం ఏమనుందంటే పాపము చేతు పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపమనుంది కదా. అయితే నీవేం చెప్పబోతున్నావో చెప్పు, ఈమెనేం చేయమంటావని అడిగారట. వెంటనే తలదించుకుని నేల మీద ఏదో రాస్తున్నాడు అన్నట్టుగా రాయబడింది అక్కడ. మళ్ళీ అడుగుతున్నారు, బాధకుడా ఈమెనేమి చేయమంటావు అన్నారంట. వెంటనే తలెత్తి ప్రభు అంటున్నాడు, మీలో పాపము లేని వారు ఎవరున్నారో వారు మొదటగా ఆమె మీద రాయి వేయండి అన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. మీ చేతులతో రాళ్ళు పట్టుకొచ్చారు కదా, చిన్న పిల్లలకి పెద్దవారు కొరకు పట్టుకొచ్చేసారంట ఇంకా రాళ్ళు, ఆమెను కొట్టి చంపాలని. అయితే మీలో ఎవరిలో పాపము లేదో వారు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేసి శిక్షించండి అని ఎప్పుడైతే ప్రభు వారు చెప్పారో ఎవరికి వారు పరీక్షించుకున్నారట. ఎవరిలో పాపం లేదంటే అందరిలో పాపం ఉంది. మన మనస్సాక్షి మన మీద నిందారోపణ చేస్తుందని యోహాను పత్రికలో ఉంది. నీ మనస్సాక్షి నీ మీద నిందారోపణ చేయని ఎడల నీవు బలవంతుడివైన రాయబడి ఉంది. ప్రతి ఒక్కరికి దేవుడు మనస్సాక్షి ఇచ్చాడు. నువ్వు పాపివా కాదా, పాపపు తలంపులు, పాపపు కోరికలు, పాపపు ఉద్దేశాలు కలిగిన నీవు పాపములో పట్టబడిన వ్యక్తిని శిక్షించే అధికారము పాపికి లేదు. హల్లెలూయా. పాపిని శిక్షించగల అధికారం పరిశుద్ధుడైన వాడికే ఉంది. దేవునికి స్తోత్రం. కనుక మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు పాపి అయి ఉన్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఎవరికి వారు, చిన్న బిడ్డలు పెద్దవారి వరకు వారు పరీక్షించుకుంటే అయ్యో నేను పాపిని అంటే రాళ్లను పడేసి ఎవరికి వారు వెళ్ళిపోయారంటే శిక్షించకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడే యేసు, ఒక్కడే శిక్షించగలవాడు ఆయనే. దేవుని స్తోత్రం చెబుదామండి. ఆయన మచ్చైనను డాగైనను ముడతైన మరే కలంకము లేని దేవుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలోకములో ప్రత్యేకించబడిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆ ప్రభు అంటున్నాడు, న్యాయాధిపతి అయిన మీలో ఎవరైనా పాపము లేకపోతే ఆమెను శిక్షించండి అని చెప్పాడు. అక్కడికి వచ్చిన వారందరూ కూడా నేను పాపిని అంట వెళ్ళిపోయారండి. శిక్షించే అర్హత ఎవరికి లేదు. వారందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఆమె వైపు కళ్ళెత్తి చూసి, అమ్మా నిన్నెవ్వరూ కూడా శిక్షించలేదా అని అడుగుతున్నారు. లేదయ్యా అంది. నేను కూడా నిన్ను శిక్షించను, ఎందుకంటే శిక్షించే అధికారం నాకుంది. కానీ నేను శిక్షించడానికి రాలేదు, నిన్ను రక్షించడానికి వచ్చాను. హల్లెలూయా. నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాపిని తన పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. కనుక ఇక మీదట నీవు పాపము చేయకు అని చెప్పాడండి. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించాలి, యేసు ఒక్కడే న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఆయన ఒక్కడే మేలు చేయవాడై ఉన్నాడు. మానవులకు అంత అధికారం లేదండి. ఏదో లోకములో న్యాయాధిపతులను పేర్లు పెట్టుకున్నారు కానీ
అందుకే వారు న్యాయం చేయడానికి, న్యాయపు తీర్పు ఇవ్వడానికి సంవత్సరాలు పట్టేస్తుంది. వారు తీర్పు ఇవ్వలేరు, విచారణ చేస్తారు వాళ్ళు. వారి తీర్పు న్యాయమో కాదో కూడా తెలియదు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. యేసయ్య ఒక్కడే భూలోక న్యాయాధిపతి. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. అదే యోహాను సువార్త 7వ అధ్యాయం 24లో కూడా అదే మాట ఉందండి. చదవండి దయతో. వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చడు అని చెప్పాడు యేసయ్య. ఇవాళ వెలుచూపుతో డబ్బున్నవాడికి ఒక తీర్పు, డబ్బు లేనుడికి ఒక తీర్పు, ధనవంతుడికి ఒక తీర్పు, పేదవాడికి ఒక తీర్పు లోకంలో జరుగుతుందండి. డబ్బుంటే వారు జైలుకి వెళ్ళవలసిన పని, జైలుకి వెళ్ళినా వచ్చేస్తున్నారు ఇవాళ కోట్లు కట్టేసి. స్తోత్రం చెబుదామా? మర్డర్ చేసినోడు కూడా బెయిల్ తెచ్చేసుకుంటున్నాడు జైలు శిక్ష పడితే. కారణం వెలుచూపు. ఈ భూలోక న్యాయాధిపతులు, ఈ భూలోకంలో ఉన్నటువంటి జడ్జిలు అవనే న్యాయాధిపతులు ఎవరైనా కానీ వీరు వెలుచూపుతో తీర్పు తీరుస్తున్నారండి. కానీ యేసయ్య వెలుచూపుతో తీర్పు తీర్చేవాడు కాడు. న్యాయమైన తీర్పు తీర్చగల దేవుడు ఆయనే న్యాయాధిపతి. హల్లెలూయా. మరొక మాట చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11 చదవండి. 11, 12 చదవండి. 2 వచనాలు. యాకోబు పత్రిక. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకండి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. మీరు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువారు కాక న్యాయము విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. కనుక మనుషులకు న్యాయము తీర్చే అధికారం లేదని బైబిల్ చెప్తుందండి. దేవుడు ఒక్కడే న్యాయము తీర్చగలవాడు, శిక్షించేవాడు ఆయనే, రక్షించగలవాడు ఆయనే. ఆయన 2023 సంవత్సరాల క్రితం నరుడుగా భూలోకానికి ఎందుకు వచ్చారంటే ఆయన మానవాళిని రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. రక్షణ మార్గాన్ని లోకంలో ఏర్పాటు చేశాడు. భూలోక న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఆయన సన్నిధిని సహవాసను కలిగి ఉంటే నీ పక్షము నుండి వాద్యమాడి నీకు న్యాయము చేకూరుస్తాడు. హల్లెలూయా. ఆయన నమ్ముకుని కూడా ఆయన పక్షము ఉండకుండా, ఆయన సన్నిధిని సహవాసన కలిగి ఉండకుండా నువ్వు జీవిస్తే ఆయన నీ పక్షమునుడు, నీకు న్యాయము చేకూర్చుడు. అన్యాయస్తుడైన సాతాను చేతులకు వెళ్ళిపోతావు. దేవుని స్తుతించండి అందరూ. హల్లెలూయా. అన్యాయస్తుని సాతాను చేతులకు వెళ్ళిపోతావు. ఎందుకంటే మరలా ప్రభు భూలోకానికి రాబోయే కాలం ఒకటి ఉంది. ఆయన వచ్చి ఆయన న్యాయపు తీర్పు కొరకు పాపలోకములో పరిశుద్ధ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గములో న్యాయాధిపతిని క్రీస్తున్నాడు. ఆ మార్గములోకి వచ్చిన నీవు ఆ క్రీస్తు యేసుకు అప్పగించుకుంటే, ఆయన సన్నిధిని సహవాస కలిగి జీవిస్తే నీ జీవితానికి న్యాయం చేకూరుస్తాడు. కనుక ఆయన లోకానికి మళ్ళా ఎందుకు రాబోతున్నాడంటే తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నమ్ముకుని కూడా ఆయన సన్నిధిని సహవాసన కలిగి జీవించకుండా నిష్టానుసారంగా భక్తి చేసే బిడ్డగా నువ్వు ఉంటే, అన్యాయస్తులను సాతాను చేతిలో చిక్కుకుని ఉంటే నీవు ఆయన రాకడలో శిక్షించబడతావు. రక్షణ నీ దానాడు దొరకదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వచ్చేది ఎందుకో తెలుసా? ఆయన శిక్షించడానికి వస్తున్నాడు.
ఆయన ఏ విధంగా వస్తున్నాడు తెలుసా? మొదట గొర్రె పిల్లగా వచ్చాడు, ఇప్పుడు కొదమ సింహం వలె వస్తున్నాడు, కోటి సూర్యుల కాంతితో వస్తున్నాడు. నువ్వు ఆయన నమ్ముకుని కూడా ఆయన సన్నిధిని సహవాసన కలిగి జీవించకపోతే నువ్వు శిక్షకు పాత్రురాలు అవుతావు, నువ్వు శిక్షకు పాత్రుడు అవుతావు. అటువంటి శిక్షకు నువ్వు పాత్రురాలు కాకుండా ఉండాలని ప్రభు మరొకసారి ఆయన న్యాయాధిపతి అయి ఉన్నాడని, ఆయన ఒక్కడే న్యాయము చేకూర్చే దేవుడని మరొకసారి ఈ వాక్యం మనల్ని జ్ఞాపకం చేస్తుంది. అందుకే అపోస్తలుల కార్యం 17 అధ్యాయం 30-31 వచనంలో రాయబడి ఉంది, అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్లున్నాడు కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని నరులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడో తెలుసా? మారు మనసు పొందమని. నువ్వు ప్రభు నమ్ముకుని కూడా ప్రభు సన్నిధి సహవాసాన్ని విడిచిపెడుతున్నావేమో, ఇప్పటికైనా మనసు మార్చుకో. న్యాయాధిపతిని యేసయ్య సన్నిధిని సహవాసం కలిగి జీవించు. నీ జీవితానికి దేవుడు న్యాయము చేకూరుస్తాడు. హల్లెలూయా. అని రాకడలో నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అదే కింద వచనం చెప్తున్నాడు, భూలోకానికి న్యాయము తీర్చబోయడానికి యేసయ్య రాబోతున్నాడని ఆ కింద వచనాల్లో హెచ్చరించబడింది. ప్రియులారా, అటువంటి ఆ శిక్షకు మన పాత్రలు కాకుండా దేవుడే మనకు న్యాయాధిపతి అయ్యుండి ఈ లోకంలో అంతకాలము మేలులు పొందుకుంటూ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవానికి నిత్యత్వాన్ని పొందుకున్న అనుభవము మనకు ఇవ్వాలని దేవదేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి అనుభవం నువ్వు పొందాలనుకుంటే యెషయా గ్రంథం 65:2 చెప్పబడిన ప్రకారంగా నువ్వు ఆయనకు లోబడాలి. నీ మనసు నచ్చిన రీతిగా భక్తి చేసే బిడ్డగా నువ్వు ఉండకూడదు. నువ్వు మనసునిచ్చిదిగా భక్తి చేస్తే నువ్వు అన్యాయక్రాంతం అయిపోతావు. అన్యాయసిన సాతాను చేతుల్లో చిక్కుకొని కీడే పొందుతావు కానీ మేలు పొందలేవు. నీ మేలు పొందాలంటే యేసయ్య చేతిలో ఉండాలి. యేసయ్య చేతిలో ఉండాలంటే ఇప్పుడే ప్రభుకు అప్పగించుకో. ప్రభువా, నువ్వు నన్ను పట్టుకోనైనా మీరే నాకు తోడుగుండి నడిపించండి, ఎందుకంటే నీవే భూలోక న్యాయాధిపతివి. నా జీవితాన్ని న్యాయము చేకూర్చే దేవుడవు నీవే, మేలు చేసేవాడవు నీవే నాయనా. అటువంటి అనుభవాలను నడిపించమని ఎవరికి వారు మోకరించి ప్రభుకు అప్పగించుకోండి. అధికారి సర్వశక్తుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తూ ఉన్నాము నాయన. ఈ పునరుద్ధాన ఆరాధనలో మరొకసారి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అవును తండ్రి, ఆది నుంచి నువ్వు భూలోక న్యాయాధిపతివై ఉన్నావు తండ్రి. అన్యాక్రాంతం అయిపోయి కీడులతో నాశనం అయిపోతున్నటువంటి ఈ మానవాల్ని నాయన రక్షించడానికి దేవా భూలోక న్యాయాధిపతిగా మనుషులకు దేవునికి మధ్యవర్తిగా లోకానికి వచ్చావు నాయన. పాపలోకములో పరిశుద్ధమైన మార్గాన్ని ఏర్పాటు చేయడానికి సిలువలో యాగమయ్యావు తండ్రి. సిలువను జయించిన దేవుడు, మరణము జయించిన దేవుడు, ఆత్మస్వరూపిగా మా మధ్య సంచరిస్తున్న దేవుడు. ఎవరైతే నీకు అప్పగించుకుంటారో, నీ సన్నిధిని సహవాసమును కలిగి నీ ద్వారా మేలులు పొందుకోవాలని, లోకాన్ని విడిచిపెట్టగానే నిత్యత్వములో ప్రవేశించాలని ఆశ కలిగి ఎందరైతే ఉన్నారో నీ వాక్యముని మీరు మీకు అప్పగించుకున్నట్టయితే ఇప్పుడే వారిని మీరు దర్శించండి అయ్యా. నీ సన్నిధిలో సహవాసం నడుచుకుంటూ మీరే వారి పక్షము నుండి తగిన వాక్యమాడి మేలు చేసే ఆ గొప్ప అనుభవాలు ప్రభు వారికి దయచేయమని వేడుకుంటున్నాం. అన్యాయసుడిని సాతాను ఊరి నుంచి వారిని విడిపించయ్యా. దేవానికి వందనాలు తండ్రి. న్యాయాధిపతివే నిన్నే ఆశ్రయించి నీ సహాయాన్ని పొందుకొని అనుభవాన్ని ప్రతి బిడ్డకు నేర్పించండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించినైనా, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎవరే స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితి కలిగి ఉన్నారో, ఎవరి మనసులో ఏ ఆలోచన ఉందో మనసులో తలంపు పుట్టకం జరిగిన దేవుడువు కదా, నీకు ఇష్టమైతే వారి ఆలోచనలన్నీ నెరవేర్చండి తండ్రి. ఇక మీద నీ సన్నిధిని సహవాసమును కలిగి ఎక్కడున్నా, ఏ దేశంలో, ఏ పట్టణంలో, ఏ ప్రాంతంలో ఉన్నా నీ సన్నిధిని సహవాసమును జీవించే కృప వారికి దయచేయండి. వారి పక్షమున మీరుండి వాద్యమాడి వారికున్న కొదువులు కొరతలు తీర్చండి.
కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి నాయన. అయ్యా నీకు వందనాలు. వారిని వారి కుటుంబాలను అభివృద్ధిపరచండి, మేలులతో నింపండి ప్రభువా, నీకు వందనాలు. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా, గర్భాలు తెరవండి. గర్భవతులకు ఆరోగ్యం, బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకడిని ఉంచండి. యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలను దీవించునాయన. వివాహ ప్రయత్నాలు చేసిన మార్గాలు తెరవండి. వివాహమైన వైవక జీవితాలు సుఖమయం చేయి తండ్రి. విద్యా సంవత్సరం అంతా నీ బిడ్డలను కాపాడారు. రాబోయే నూతన విద్యా సంవత్సరం అంతా నీ బిడ్డలను ఉన్నతమైన స్థితిలో నిలపమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి సంఘ బిడ్డల కుటుంబాలు మీరు దీవించునైనా. తద్వారా వారి కుటుంబాలకి మేలు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. ఈ దీన పరిచర్కి ఆర్థికంగా ప్రోత్సహిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మేలులతో నింపునైనా. ఇంకా ప్రోత్సహించే వారు అనేకులు పురుగొల్పండి నాయన. ఉన్నతమైన విద్యను అభ్యసించి ఉద్యోగ ప్రయత్నాలను వారికి మార్గాలు తెరవండి. రోగులకు స్వస్థత ఇవ్వండి నాయన. పాపికి రక్షణ దయచేయండి. ఇదిగో సురేఖ నరేష్లకు ఇచ్చిన బిడ్డ జ్వరంతో ఉండగా జ్వరాన్ని గద్దించి ఆరోగ్యం ఇవ్వండి. నిబిడలైన వారు ఇంకా ఎంతమంది బలహీనులు రోగులై ఉన్నారు, ప్రతి ఒక్కొక్కరిని పేరున దర్శించండి. మా ప్రియులు మోపూరి అయ్యా రవి గారిని, మౌనిక గారిని ప్రేమించిన ప్రథమ కుమారుడు చిన్న బిడ్డనైనా అయ్యా సర్జరీ చేయాలట. దయతో మీ సహాయం అందించి వారిని ధైర్యపరిచి నీ కార్యములు వారి కుటుంబంలో వెల్లడి చేయండి. నిన్నే ఆశ్రయిస్తున్నారు నాయన, ఆదుకోండి. మా గ్రామంలో, మా పరిసర ప్రాంతంలో అనేక మందిని సాయం కోరుకుంటున్న వారు ఉన్నారు, సహాయం చేయండి. మా రాష్ట్ర దేశ ప్రజల నాయకుల అధికారులను దీవించండి, బలపరచండి. ఈరోజు నీ సంధికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని పేరును దీవించునైనా. అయ్యా 10వ తారీఖున జరగబోతున్న చిన్నపిల్లల కార్యక్రమంలో, అలాగే 13వ తారీఖున అజ్రా గారి గృహంలో జరగబోతున్న కృతజ్ఞత కూడిక విషయంలో మీ సహాయం చేయండి. ఇక నీ బిడ్డలందరినీ పేరును దీవించండి. గృహాలు ఇంకా అయా పునాదుల మీద ఉన్నవారు ఉన్నారు, కట్టబడ్డానికి మార్గం తెరవండి. దేవానికి వందనాలయ్యా. అయా ప్రతి బిడ్డను కూడా పేరును దీవించమని, ఆశీర్వదించమని. గత వారంలో మరణించిన ప్రియ నాన్నగారు, సూర్యనాన్నగారు కుటుంబానికి ఆదరణ, ఓదార్పు, ధైర్యం ఇవ్వండి. రక్షణ లేకుండా అనేక మంది మరణిస్తున్నారయ్యా, కనికరించు తండ్రి. సర్వలోకుని విలువైన ఆత్మరక్షణ పొందుకునే కృపని బిడలేని వారికి దయచేయండి, బలపరచండి. ప్రతి బిడ్డను పేరున దీవించి సహాయం చేసి మహిమ పొందమని, అలాగే నైని దినము జరుగు ప్రతి కార్యములో మీరు ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఎంతవరకు జరిగించిన ఈ ఆరాధన క్రమాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ దినమున ప్రత్యేకంగా ప్రార్థన సాయం కోరిన ప్రియ కుటుంబాలు, 3 కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అయ్యా వారి కొన్ని అవసరం అక్కడ మహిమలో తీర్చండి, బలపరచండి, సహాయం చేయండి. యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకు, మన కుటుంబాలకు, లోకములో క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప, సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సదా జయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించు.